రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ లో అక్రమ కట్టడాలను కంటోన్మెంట్ అధికారులు కూల్చివేస్తున్నారు. జేబీఎస్ పక్కనే ఉన్న డిఫెన్స్ ల్యాండ్ లో అక్రమ నిర్మాణాలను గుర్తించారు. ఇక 2 అంతస్తుల భవనాన్ని పోలీసులు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, కంటోన్మెంట్ లో అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రక్షణ శాఖ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాలను కంటోన్మెంట్ అధికారులతో కలిసి హైదరాబాద్ సిబ్బంది కూడా అయితే భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు అయితే ఈ ఉదయం నుండి ప్రారంభించారు. అదేవిధంగా ఏదైతే కంటోన్మెంట్ ప్రాంతంలో ఉండేటటువంటి నాలా ఫుట్బోర్డ్ ను ఆక్రమించి ఉన్నటువంటి ఆ యొక్క అక్రమ నిర్మాణాలను కూడా 2 బిల్డింగ్లను కూడా ఈ రోజు ఉదయం నుంచే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆ సంవత్సరాలుగా రక్షణ శాఖ భూముల్లో ఉన్నటువంటి యొక్క ఏదైతే దుకాణాల సముదాయం కానీ అటు నాలాకు ఆక్రమించి ఉన్నటువంటి భవనాలను మొత్తంలో కూడా అధికారులు ముందస్తుగా నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన క్రమం లోపల నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ రోజు ఆ యొక్క అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా అధికారులు కూల్చివేయడానికి సిద్ధమయ్యారు. ఉదయం నుండే ఆ మొత్తం కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ తో పాటు ఇటు నాలాకు ఆనుకొని ఏవైతే ఉన్నాయో నాలా మొత్తం తొలగా ఈ యొక్క అక్రమ నిర్మాణాల వల్ల ఈ యొక్క నాల మొత్తం కుంగిపోతుందని అధికారులు పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజల నుండి కూడా భారీ మొత్తంలో అయితే కంప్లైంట్ రావడం చేత అధికారులు అయితే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. అక్కడ ఏదైతే వరద ముంపు కూడా ఏర్పడుతుంది అంటూ కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు కంప్లైంట్ ఇస్తున్న నేపథ్యంలో ఈ యొక్క కూల్చివేతలు అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించేందుకు అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అక్రమంగా నిర్మించిన వాటిని అన్నింటినీ కూడా కూల్చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రవీణ్, మరి బాధితుల వర్షన్ ఏంటి? అయితే ఆ బాధితులు మాత్రం అయితే అక్రమంగా ఉన్నటువంటి దాంట్లో మేము గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడే జీవిస్తున్నాము, ఇదే మాకు జీవనాధారము, మాకు ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కూడా బాధితులు చెప్తున్నారు. కొన్ని పెండింగ్ సమస్యలు కూడా ఉన్నాయి. అయితే మాకు ముందుగా పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు, ఇక్కడ కట్టుకోవడానికి ముందుగా ఆ జీహెచ్ఎంసీ వాళ్ళ పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు కూలుస్తున్నారు అంటూ కూడా ఆ బాధితులు కూడా చెప్తున్నటువంటి వర్షాన్ని అక్కడ చూస్తున్నాము. బాధితులు కూడా భారీ ఎత్తున అయితే అక్కడకు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఆ పోలీసులు కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. బాధితులు మొత్తం తొలగా కూడా అయితే అక్కడ తమ యొక్క ఫ్లాట్ లో ముందుగా పర్మిషన్లు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇవి కూల్చడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా గతంలో అధికారులు ఏం చేశారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.